దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. వినండి వినిపించండి కార్యక్రమంలో అనేక మంది చూసి అలాగే మీ గ్రూపుల్లో పెడుతున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. ఇది మనది. ఈ యొక్క వినండి వినిపించండి కార్యక్రమం మన అందరిది కనుక మనమందరం చేస్తున్నందుకు దేవుడు మనకు దీవెనలు రాబోయే దినాల్లో ఇస్తూనే ఉంటారు. కాబట్టి దయచేసి ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క గ్రూపులో మీరు ఫార్వర్డ్ చేయండి, కుదిరితే మీ స్టేటస్లో పెట్టుకోండి. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను అంటే మనమందరం కలిసి ఒక ఆత్మను సంపాదించాలన్న ఆశ కనుక దయచేసి ఈ కార్యక్రమం చేస్తారని మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు వాగ్దానం నిర్గమకాండము 4వ అధ్యాయం 15వ వచనం. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ప్రతి ఒక్కటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పుతున్న మాటలు మనం ఏం చేయాలంటే ఒకరికి ఒకరు మనం ఏం చేయాలంటే బోధయందు వాక్యం విని గ్రహించి చెప్పుకోవాలి. ఇదే మరి వినండి వినిపించిన కార్యక్రమం కూడా. మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట నీ నోటికి అతని నోటికి తోడై ఉండి. నేను చెప్పిన మాటలకి మీరు కూడా సహాయకులుగా ఉండి మీరు కూడా మీ వంతు ఈ యొక్క వినండి వినిపించిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశ. అయితే ఇక్కడ ఒక కార్యం జరగాలి అంటే ఏం జరగాలంటే మొదటిగా మనం నోటి మాట ఎలా ఉండాలంటే ఆత్మీయంగా ఉండాలి. రిక్వెస్ట్లు ఇస్తున్నారు. ఎందుకు అంటే మనం ఒకరికొకరు వారు నోట నుండి ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తున్నారు. అదే మన నోట నుండి దేవుని స్తుతించటము, దేవుని మహింపరచటము, దేవుని యందు మనం పెట్టడం. ప్రతి ఒక్కరు ఒకరి పట్ల ఒకరు కొరింథీలో కూడా అంటారు కదా, ఒకరి యందు ఒకరు ప్రార్థన యందు పట్టు విడవక. ఎంత గొప్ప మాట చూడండి. ప్రార్థన యందు పట్టు విడవకుండా మనం ఏం చేయాలంట? ప్రార్థనలో ఉండాలంట. మరి నిజమే కదా ప్రియ సహోదరుడా, మనం అందరం కలిసి దేవుని మహింపరిచేవారుగా, దేవుని నోట మాట మన నోట్లోంచి వచ్చేవారుగా, ఆయన ఆలోచించిన ప్రతి యావత్తు మన పట్ల జరుగులాగిన మనం చేయుచున్న ప్రతి కార్యము ఆయనకి మహిమకరంగా ఉండాలి. కానీ ఒకరినొకరిని దూషించుకునేవారుగా ఉండటానికి వీల్లేదు. ఈరోజు చాలామంది యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే బయట కానీ లేకపోతే ఎక్కడే కానీ దూషించుకోవటం ఎక్కువైపోయింది. ప్రియ సహోదరుడా, ఎందుకంటే మనల్ని చూసి అనేక ఆత్మలు రక్షించబడాలి, కానీ అనేక ఆత్మలు చెదిరిపోయే స్థితిలో ఉండడానికి వీల్లేదు. రకరకాలుగా యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్గానే ఏమనంటే ఇది కరెక్ట్ అది కరెక్ట్ కాదంటున్నారు. కాదు. మన మాటలు ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టకరంగా ఉండాలి, ప్రజలందరూ ఆశ్చర్యవర్గంగా ఉండాలి. ప్రజల్లో మనం ఈరోజు బైబిల్ గ్రంథం పట్టుకొని మనం బోధిస్తున్నామంటే మన పిక్చర్లు కానీ మనకు చెప్పిన నేర్పర్లు కానీ మనకు ఎవరైనా సరే మంచిగా నేర్పారు. మరి మనం ఎక్కడున్నాం? మన నోటి మాట ఎదరు వారికి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మన నోటి మాట ఎదరు వారికి నొప్పి రాకుండా, ఎదరు వారికి ఇబ్బంది కలగకోకుండా, ఎదరు వారికి ఆయాసకరంగా ఉండకుండా దయచేసి మనం ప్రేమతో మాట్లాడదాం, ప్రేమిద్దాం. ఎందుకంటే ఒకరినొకరు మనం ఏం చేయాలంటే చెప్తాం కానీ చేయం కదా. అవును, మనం ఏంటంటే సేవకులమైన మనం చాలామంది చెప్తాం కానీ మాత్రం అడ్జస్ట్ అవ్వం. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ప్రియ సహోదరుడా, ఏదైనా చెప్పినప్పుడు విని మన నోట మాట దాన్ని కంట్రోల్ చేసుకొని, దేవా ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నానేమో నన్ను క్షమించని మనం ఉంటే మన వెనుకున్న సైన్యం కూడా అలాగే ఉంటుంది. యుద్ధం చేయడానికి అందరూ కలిసి ఉండాలి. ఇదిగో సిద్ధం అన్నప్పుడు అందరూ ఒకటేసారి యుద్ధానికి ఎలా ముందుకు వెళ్తారో అదేవిధంగా మనం కూడా సిద్ధం అనే స్థితిలో మన సంఘాన్ని నిలబెట్టాలి. సంఘంలో సంఘస్థులను లేపండి, సేవకుల్లో యవనస్తులను లేపండి, సంఘంలో అనేక మందిని లేపండి, సువార్త ప్రకటించే వారిగా ఉండండి. ఈ రోజుల్లో సువార్త చాలా తక్కువైపోతుంది కనుక దయచేసి నేను ఈ ఛానల్ చూస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్లో రకరకాలుగా క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, రావద్దంటున్నారు, కొడుతున్నారు, బైబిల్ కాల్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇచ్చిన ఛాన్స్ కనుక దయచేసి ఆ ఛాన్స్ని ఈ రోజు నుండి కట్ చేద్దాం. ఎందుకంటే ఈ రోజు నుండి మనం తీసివేద్దాం. మనం అందరం ప్రేమగా ఐక్యతగా ఉంటే ఎదరు వారికి ఆ అవకాశం ఉండదు. ప్రియ సహోదరుడా, ఎందుకంటే మనం అందరం కలిసి ఐక్యతగా ఉండి, మనం అందరం కలిసి దేవుని మహింపరిచి, మనం అందరం కలిసి దేవుని ఆరాధించి, ఒకరి పట్ల ఒక సంఘం పట్ల ఒక సంఘం, మనం ఒకరి పట్ల ఒకరి మాటలు
మాట్లాడితే ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు, మీకు నేను బోధించేదను. ఏం చెప్పాలో బోధిస్తాడు, ఏం చేయాలో బోధిస్తాడు. ఆనాడు మన పితరులు అందరికీ చెప్పారు, మరి మనకి మన సొంతంగా చెప్పుకుంటున్నాం. నిజమే కదా, మన సొంతంగా చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. దేవుని మనకి చెప్తుంటుంటే, అది జనాలకు చెప్తుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎన్ని సాక్ష్యాలు ఉంటాయో ఒకసారి గ్రహించి దేవుడి దీవెన పొందుకుందాం. దేవుడి కొన్ని మాటలు దీవించను గాక. తల ఉంచుకుందాం, కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అవునా తండ్రి, మా నోటి నుండి వచ్చే మాట, ప్రతి మాట ఒక సాక్ష్యాన్ని సంపాదించుకునేవారిగా ఉండాలి, కానీ ఒక సాక్ష్యాన్ని పోగొట్టుకునేవారిగా ఉండడానికి వీలు లేదయ్యా. అయ్యా, ఈరోజు సంఘాల్లో నా తండ్రి అనేక రకాలుగా బలహీనతలు ఏర్పడుచున్నవి, అనేక రకంగా ఇబ్బందులు అవుతున్నాయి నా తండ్రి. మా నోట నుండి నా తండ్రి మంచి వాక్కులు, మంచి మాటలు మీరు మాకు బోధిస్తే ఆ మాటలు మేము బోధించేవారుగా మమ్మల్ని ఏర్పరచుకోండి ప్రభువు. నా తండ్రి, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేము ఏర్పరిచేవారుగా, మేము నిలబెట్టుకునేవారుగా, నీ ముందు నిలబెట్టేవారుగా నా తండ్రి నాయన. అయ్యా, మాతో అయిపోయేది కాదు నా తండ్రి, మేము ఇక్కడికి ముగించేవారం కాక మా పిల్లలు అనగా ఆత్మీయ పిల్లలు నా తండ్రి. ఈరోజు మా పిల్లలు అనగా నా తండ్రి నాయన, మాకు సంతానంని మేము స్టేజెస్ మీద కూర్చోబెడుతున్నాం, కానీ అది కాదు నా తండ్రి. మా పిల్లలు అంటే ఆత్మీయంగా పెరుగుతున్న ప్రతి పిల్లలను నా తండ్రి, ప్రతి ఒక్కరిని నీ మందిరములో పులిపీఠం మీద వారు వాక్యం అందించేవారుగా మేము లేవనెత్తే కృపను దయచేయండి. సంఘాల్లో అనేక యవనస్తులు వాక్యం చెప్పించేవారుగా, సేవకులకి నా తండ్రి జ్ఞానం దయచేసి నీ కృప చూపించి ప్రతి ఒక్క నోటి మాట నా తండ్రి నేను ఈ మాటగా, నువ్వు చెప్పే మాటగా మేము ఉండే కృపను మాకు దయచేయమని చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్న పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్నా మీ అందరికీ దేవుని పేరట శుభములు కలుగునగాక. గత సంవత్సరం అంతా దేవుని కృపాక్షేమములతో ఈ రోజు వరకు మిమ్మల్ని దీవించాడు. రాబోయేతున్న దినాల్లో, రాబోయే రోజుల్లో, రాబోయే నెలలో దేవుడు మీకు బహుగా తోడై ఉండునగాక. గాడ్ బ్లెస్ యూ.